ఒరే మిత్రుడా, నేనెవరని తెలుసా? నీ పాత మిత్రుడు, నీకు అన్నవుతాను. ఏంటి నువ్వా? చెప్ప మిత్రమా, నువ్వు ఎలా ఉన్నావు? నీ జీవితం ఎలా వెళ్తుందా? చాలా బాగుంది. నేను ఒక కంపెనీలో పనిచేస్తున్నాను. ఆ కంపెనీలో హెడ్ గా పనిచేస్తున్నాను. అది కాకుండా నా ఫ్యామిలీని కూడా తెచ్చేసేను రా. నీ కంపెనీకే నువ్వు హెడ్ అయిపోయావరా? అవునరా. ఇది విని నువ్వు ఎందుకు షాక్ అవుతున్నావు అని తెలియట్లేదు. తట్టుకోలేకపోతున్నావా? అయినా కూడా నేను చెప్తున్నాను రా, ఈ పని చాలా చాలా కష్టమైంది. అయినా కూడా డబ్బు ఎక్కువ దొరుకుతుంది, సంతోషంగా ఉన్నాను. వారంలో 4 రోజులు మాత్రమే జిమ్కి వెళ్తున్నాను. సరే, నువ్వు ఇప్పుడు ఎలా ఉన్నావు? బాగున్నావా? చెప్పరా. అది ఏంటంటే నేను క్షమించ మిత్రమా, కస్టమర్ వచ్చేసారు, నీ దగ్గర తర్వాత మాట్లాడతాను. బాయ్. అన్నా వీడు పెద్ద మంచోళ్ళ తప్పించుకున్నా. వీడు స్కూల్లో చదివేటప్పుడు ఇంత తెలివిగా లేడే. తర్వాత వీడు ఎలా ఇలా అంతా మారాడో. నేను చెట్టులు నరుకుతూ చాలా కష్టపడుతూ ఉన్నాను. ఇది చాలా పెద్ద తప్పు. నా తలరాత బాగోలేదు. నా పని నేను మార్చేయాలి. ఇంత కష్టం నేను భరించలేను. దీనికి పైన వల్ల కుదరదు. పనికి కావాల్సిన అప్లికేషన్ రెడీ చేశాను. ఇందులో ఏదైనా ఒకటి నన్ను ధనవంతం చేస్తుంది. నా తలరాత మారబోతుంది. అన్నయ్య, ఇప్పుడు మనం ఏమిరా చేయబోతున్నాం? నాకు బాగా తెలుసు, వీడేదో తప్పుగా చేస్తాడు. తెలియలే తమ్ముడు, ఏం చేస్తాడో చూద్దాం. పనికి మనుషులు కావాలి. పనికి చేరే వాళ్ళు బలవంతులుగా ఉండాలి. ఏంటే ఇది చాలా వెయిట్ గా ఉంది. వద్దు, ఇది నాకు సెట్ అవ్వదు. అంట్లు తోమాలా? ఇది నాకు సెట్ అవుతుంది. లేదు లేదు, ఇది కూడా నాకు సెట్ కాదు. వద్దు. సెక్యూరిటీ గార్డా? వారికి కుంఫు ఫైట్ చేయడానికి బాగా తెలిసి ఉండాలి. ఇది నచ్చలేదు. వద్దు, ఇది కూడా వద్దు. అక్కర్లేదు, ఇది కూడా అక్కర్లేదు. వద్దు వద్దు, ఇది కూడా వద్దు. అవుతుందా? లక్క పని మారాలనుకుంటున్నాడు. అసలు నాకు నచ్చిన పని ఎందుకు నాకు దొరకట్లేదు? ఇదేంటే ఫేమస్ అయిన కంపెనీకి చెట్లు నరకడానికి మనిషి కావాలా? 1 year కి 10 లక్షలు జీతం ఇస్తున్నారు. నేను ధనవంతుని అవబోతున్నా. దీనికి ఎలాంటి చదువు అవసరం లేదు. 2 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉంటే చాలు. తర్వాత వీడియో ఎత్తి పంపాలి. ఇంట్రో తీయడం అంతా ఇంకొక కంపెనీ చేస్తుంది. మీరు అందులో పాస్ అవ్వాలి. అలా అయితే ఈ చోట్ల మనకి పని కన్ఫర్మ్ గా దొరుకుతుంది. వీడియో చూద్దాం. అన్నయ్య, ఇప్పుడు ఏం చేసేది? మళ్ళీ వాడు చెట్టుని నరుకుతానంటున్నాడేంటి? వీడు ఇలాగే చెట్టుని నరుకుతూ ఉంటే ఆ తర్వాత పడుకోవడానికి కూడా చెట్టు ఉండదు. మనం ఏదైనా ఐడియా చేద్దాం తమ్ముడు. ఈ చెట్టు బాగుంది. ఇక్కడ ఉండే చెట్లు అయితే చాలా పెద్దదిగా ఉంది. వీడియో తీయడానికి మంచి చోటు. హలో, నేనే లక్కని. నన్ను మీరు లక్క లక్క అని అనొచ్చు. ఇప్పుడు ఎలా చెట్టు నరకాలని మీకు డెమో చూపిస్తాను. ఇది చాలా స్ట్రాంగ్ అయిన చెట్టు. ఇప్పుడు చూడండి. అన్నయ్య, వాడు చెట్టు నరికాడు. వాళ్ళు ఎవరు? ఇది విచిత్రంగా ఉంది. ఎవరు ఇక్కడ లేరే? ఇక్కడ కూడా ఎవరు లేరు. ఎవరో ఇక్కడ ఉన్నట్టుగా ఉంది. నా మనసుకి ఎందుకు అదోలా ఉంది. నా కెమెరా. ఇక్కడ ఏం జరుగుతుంది? ఇక్కడ నా కెమెరా ఏది? ఇది కనిపించకుండా పోవడానికి అవకాశం లేదు. కెమెరా లేకుండా లక్క షూట్ చేయడం కుదరదు. వాడు వీడియో తీసి పంపకపోతే వాడికి పనే ఉండదు. సరేనా? ఇలా చూడండి, మీ ఇద్దరిని నేను ఏం చేస్తాను. మర్యాదగా కెమెరాని ఇచ్చేయండి. కుదరదురా. కుదరదు. నా కెమెరా.
నేను నిన్ను కాపాడాను. నా బుజ్జి బంగారం ఫేవరెట్ కెమెరా. నా చేతికి మాత్రం దొరికారంటే అయిపోతారు. మీరు నా దగ్గర నుంచి తప్పించుకోలేరు. నా అందమైన మొక్కని చూడండి. మీకు ఇంకొక డెమో చూపిస్తాను. చెట్టును ఎలా నరకాలో చూపిస్తా. ఎవరు అదే? మళ్ళీ ఈసారి మళ్ళీ కట్ చేసేస్తాను. ఎవరు ఇలా చేసింది చెప్పరా? ఎవరు ఎవరు దక్కున్నారు? మర్యాదగా రండి. తమ్ముడు, వాడు మొక్క చూడు ఎంత పెద్దదిగా ఉందో. నా అందమైన ముక్కనే ఇలా చేసేసారా? నా చేతిలో దొరికారంటే అయిపోతారు మీరు. చెప్తున్నాను కదా. నా ఫేవరెట్ కెమెరా చివరిగా ఇలా అయిపోయిందా? నేను చాలా పెద్ద తప్పు ఇక నీకు చేశాను. పనే దొరకదురా, అది కన్ఫర్మ్. తను ఇక్కడే మనం ఉండాలి. వచ్చిన పని అయిపోయింది, పద వెళ్దాం. అవునురా, అవును, జాలీగా జాలీగా ఉందాం. దీని మెమరీ కార్డ్ ఏది? ఇదేమీ విరగలేదే. అయితే చెట్టు నరికే వీడియో ఇందులో కూడా బాగా సేవ్ అయిపోయి ఉంటుంది. అయితే నాకు ఖచ్చితంగా పని దొరుకుతుంది. నాకు చాలా సంతోషం. సార్ మీకు ఒక లెటర్ వచ్చింది. ఇదిగో వచ్చేసాను. చెట్టు నరికే విక్కు, నీకు ధన్యవాదాలు. మీరు మా కంపెనీకి వచ్చి పని చెయ్యొచ్చు. ఏంటి నేను సాధించేశాను? నేను ధనవంతునయ్యాను. నేను 10 లక్షలు సంపాదించాను. ఇప్పుడు నేను పాత పనిని వదలడానికి ఏదైనా కారణం కనిపెట్టాలా? నేనే మాట్లాడుతున్నాను. నాకు తెలిసిన కొత్త కంపెనీలో ఒక మంచి పనివాడిని నాకు రికమెండ్ చేశారు. ఎలుక బంట్లని బాగా డీల్ చేస్తాడట, చెట్లని కూడా నరుకుతాడట. ఇప్పుడే నువ్వు పనిలో నుంచి తీసేస్తాను. నిజంగానా? చాలా థాంక్స్. ఇప్పుడు నువ్వు ఎందుకని హ్యాపీగా ఉంటావు? నువ్వు ఏం చెప్తున్నావు? నువ్వేం మాట్లాడుతున్నావు? అలా కూడా జరుగుతుందా ఏంటే? నేనేం చెప్తున్నానంటే నీలాంటి పిరికి వారి దగ్గర పనిచేయడానికి నన్ను పిచ్చోడినని అనుకుంటున్నావా? అక్కర్లేదు. నీకు ఒక విషయం తెలుసా? నాకు కూడా ఒక కొత్త పని దొరికింది. 1 ఇయర్ కి 10 lakhs జీతం ఇస్తున్నారంట. నేను చాలా సంతోషంగా పనిచేస్తా. పెట్రా ఫోను. ఇంకా వీడు అక్కర్లేదు. మా చోళ్ళ తప్పించుకున్నాను. నా జీవితం నెక్స్ట్ లెవెల్కి వెళ్తోంది. వెంటనే నా కొత్త కంపెనీకి మాట్లాడాలి. హలో సార్, మీకు నేను ఎలా సాయం చేయాలని చెప్పండి. హలో, ఇది మహాజంగల్ కంపెనీనా? అవును, నేనే. నేను మీ కొత్త స్టాఫ్ ని మాట్లాడుతున్నాను. నా పేరు లక్క. సో నేను ఏమనుకున్నానంటే నా కొత్త పనిని మొదలు పెట్టాను. పని కోసమా? ఏది మళ్ళీ నీ పేరు చెప్పు. చెట్లు కొట్టేవాడివే కదా నువ్వు మోసగాడు అని చెప్తున్నారు. సరిగ్గా ఒక పని కూడా చేయడం చేత కాదని చెప్తున్నారు. మార్చి తప్పుగా చేస్తున్నావట. నీతోటి మాట్లాడటం కూడా వేస్ట్. నా టైం ని వేస్ట్ చేస్తున్నావు. మర్యాదగా ఫోన్ పెట్టు. అంతా పోయిందా? ఇక్కడ ఏం జరుగుతుందా? అవును, మహాజంగల్ కంపెనీకి ఓనర్. ఓ, మీరేనా వేటగాడు? గ్రేట్ ఫారెస్ట్ కి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. నువ్వెంత వరకు కష్టపడతావో నీకు అంత డబ్బులు దొరుకుతుంది. చెప్పాలంటే ఒక సంవత్సరంలో 10 లక్షలు కూడా సంపాదించొచ్చు. నేను ఆయన వదిలి వెళ్ళలేకపోతున్నా. 1 ఇయర్ కి 10 lakhs. అంత అబద్ధం. నన్ను మోసం చేశారు. మళ్ళీ పాత ఓనర్ దగ్గరికి వెళ్ళాలి.